అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే బీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ పని కథమేనన్నారు. కేసీఆర్ ఏ తప్పు చేయకపోతే అసెంబ్లీకి రావాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ చేసింది తప్పేనని అభిప్రాయపడ్డారు. పిల్లకాకులను అసెంబ్లీకి పంపితే ఎలాంటి ప్రయోజనం ఉండబోదని కేటీఆర్ హరీష్ రావులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పార్టీకి అన్యాయం చేసిన వారికి అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వడాన్ని కవిత తప్పుపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ అనుష, కాసేపు క్రితమే మండలికి వచ్చినటువంటి ఎమ్మెల్సీ కవిత రావడంతో కొన్ని ఆరోపణలు అయితే చేశారు. కేసీఆర్ మీద తో పాటు అదేవిధంగా హరీష్ రావు మీద ఘాటుగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. తన చిట్ చాట్ లో పలు అంశాలు ఆమె షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి. మొన్న 29 నాడు సభ స్టార్ట్ అయినప్పటికీ కూడా ఆ రోజు ఆమె అటెండ్ కాలేదు. ఈ రోజు పూర్తి స్థాయిలో అసెంబ్లీ మండలి స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో మండలి సభ్యురాలుగా ఆమె వచ్చారు. వచ్చి చైర్మన్ కలిసేందుకు మాత్రమే వచ్చానని చెప్పినప్పటికీ దాని తర్వాత ఆమె చిట్ చాట్ లో చాలా అంశాలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ముందుగా కేసీఆర్ ని ఉరి తీయాల్సి వస్తే రేవంత్ రెడ్డి ఒకసారి కాదు 2 సార్లు ఉరి తీయాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా నిన్న సీఎం మాట్లాడినటువంటి మాటలు ఆమోదించడం కాదు. అదేవిధంగా పుల్లంలో నేను మాట్లాడేందుకు పర్మిషన్ ఇవ్వాలని అడిగినా చైర్మన్ అన్న కలవట్లేదు అన్న విషయం కూడా చెప్పారు. సెప్టెంబర్ 3వ తేదీన నేను రాజీనామా ఇచ్చాను. రాజీనామా విషయంలో ఇంతవరకు చైర్మన్ క్లారిటీ తీసుకోలేదు అన్నటువంటి విషయం కూడా చెప్పారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డిలో అక్రమాలకు పాల్పడ్డ వారిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ను చేయడం అంటూ హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే 3 డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ను చేశారు. తలసాని కాకి, సబితా ఇంద్రారెడ్డి గాని, అదేవిధంగా హరీష్ రావును పదే టార్గెట్ చేసినటువంటి కవిత ఈ రోజు మరొకసారి నల్లిపుట్లోడు అంటూ కూడా ఆమె ఆ వ్యాఖ్య ఘాటుగా, ఎందుకంటే కవిత మీద ఇంతవరకు ఒక్క వ్యాఖ్య కూడా హరీష్ రావు చేయలేదు. చిట్ లో కానీ ప్రెస్ మీట్ లో కానీ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు అన్నటువంటి ప్రశ్నకు ఆమె ఈ రకంగా చెప్తున్నా. ఆయన నల్లిపుట్లోడు, ఆయన ఇష్టానుసారంగా ఆయన మేనేజ్ చేసేటువంటి స్వభావం ఉంటుంది. బయటికి ఆయన అన్నట్టు మేము స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని, ఆయన మాత్రం బ్యాక్ ఎండ్ వర్క్ బాగా పెద్ద ఎత్తున మేనేజ్ చేసేటువంటి స్వభావం ఉంటుంది అంటూ హరీష్ రావుని ఉద్దేశించి ఆమె చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా హరీష్ రావు పాలమూరులో ప్యాకేజీ అమ్ముకున్నాడని కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కేసీఆర్ గారే వచ్చి చెప్తే బాగుంటుంది, పాలమూరు రంగారెడ్డిలో అక్రమాలకు పాల్పడ్డ వారిని చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కేసీఆర్ ఉద్దేశించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. కనుక ఇట్లా చాలా అంశాలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఫ్యూచర్ లో జాగ్రత్త ముందుకు వస్తే బీఆర్ఎస్ గడ్డుకాలం ఉంటుంది. ప్రజలకు కేసీఆర్ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పిల్ల కాకుల మీద వదిలేస్తే వాళ్ళకు ఏం తెలిసినట్టు కూడా కొంతమంది ఉద్దేశించి, ముఖ్యంగా హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా కేజీలు ఉన్నాయి. గత 2 ఏళ్లలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏం చేసింది లేదు. అరిగి తాండూరు చేవేలలో ఒక చుక్క కూడా నీళ్లు ఇవ్వలేదు అన్నటువంటి విషయం మీద కూడా ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కేసీఆర్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే కేసీఆర్ మౌనంగా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా సభకు వచ్చి ఆయన నీళ్ల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డికి గట్టిగా సమాధానం ఇవ్వాల్సినటువంటి వ్యక్తి మాట్లాడకుండా పిల్లకాకులను పంపడం ఎంతవరకు కరెక్ట్ అంటూ హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక అసెంబ్లీని పనిచేయకుండా గట్టిగానే చేయాల్సిన అవసరం ఉండేది. కానీ ఎవరు కూడా మాట్లాడతలేదు బీఆర్ఎస్ వాళ్ళని కూడా அவர் చెప్పినటువంటి పరిస్థితి చూసాం. 12,000 ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయి. పని చేయకుండా ఇష్టానుసారంగా ఎవరి దగ్గర వాళ్ళే ఫైల్స్ పెట్టుకుంటారు. ఎక్కడైతే సెక్రటరియట్లను కూడా ఆరోపణ. అదే రకంగా కాంగ్రెస్ నాయకులు తప్పులను తప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ ని తప్పుపడుతున్నారు. పాలమూరుకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం రేవంత్ రెడ్డికి లేదంటూ సీఎం కూడా ఉద్దేశించి మాట్లాడిన నుంచి మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ట్రబుల్ షూటరు, ఆయన బబుల్ షూటర్ అని కూడా ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. పార్టీని మోసం చేసి అక్రమాలకు పాల్పడ్డ హరీష్ రావుకి డిప్యూటీ ఫ్లోర్ ఎంతవరకు కరెక్ట్, ఆయనకు అవగాహన లేని మనిషి అంటూ కూడా గట్టిగానే వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి పనిచేశాయి కనుక ఆ రకంగా కాంగ్రెస్ కు వచ్చాయి తప్ప పెద్దగా ఏం లేవు. పల్లెల్లో వ్యతిరేకత ఉన్నటువంటి మాట వాస్తవమే అయినట్టు చూసింది. కొన్ని చోట్ల మా జాగృతి తరఫున పోటీ చేసిన వారు గెలిచారు. ఎంపీటీసీ ఎన్నికల వెనుక కుట్ర దాగింది. కేవలం సర్పంచ్ ఎన్నికలకు మాత్రమే ఈ రకంగా ఈసారి భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాదు అన్నటువంటి విషయం కూడా
చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇట్లా పలు అంశాల మీద మాట్లాడినటువంటి పరిస్థితి. బాధ్యతాయుతమైనటువంటి చూస్తూ ఉన్నటువంటి కేసీఆర్ కనీసం ఆయన మౌనంగా ఉండడం, మొన్న వచ్చి మాట్లాడేది మళ్ళీ వెళ్ళిపోయాడు. అసెంబ్లీ ఇంత కీలకమైనటువంటి సమయంలో ఆయనే అసెంబ్లీకి వచ్చి ఆయనకున్నటువంటి తెలివిని ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. సభకు రాకుండా లోపల దాక్కోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడినారు. ఎందుకంటే కేసీఆర్ 25 సంవత్సరాల అనుభవం ఉంది. ఉపాధి హామీ పథకం పేరు మార్చడం ఇష్యూ పక్కన పెట్టేస్తే అది ఏ పథకమైనా కూడా ఫస్ట్ కార్మికులకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేలు జరగాల్సిన అవసరం ఉంది అన్నటువంటి విషయంలో ఉపాధి హామీ విషయం కూడా మాట్లాడింది. అదేవిధంగా కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో కూడా మాట్లాడింది. ఒక పక్క చిట్చాటు ఇక్కడ మాట్లాడుతుండగానే అక్కడ కూడా కోమటిరెడ్డి చిట్చాటు చేశారు. దీనికి సంబంధించి మాట్లాడే వాళ్ళకి అవగాహన లేని వ్యక్తులంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అవుట్ రైట్ గా పోటీ చేస్తాం, కాళేశ్వరం ద్వారా నీరుపాటి నుంచి 19 లక్షల ఎకరాల నీళ్లు అందాయి. పూర్తి స్థాయిలో కాళేశ్వరం నీరు జరిగితే ఇంకా చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది అన్నటువంటి విషయం కూడా ఉంది. అదేవిధంగా కాళేశ్వరం నీళ్లు ఒక్క చుక్క కూడా రావడం లేదు. నేను పార్టీ పేరు పెడితే ఒక మాట మాట్లాడుతున్నారు, ఇంకా పెడితే ఎలా ఉంటుంది అన్నటువంటి విషయం మీద కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా రేవంత్ కేసీఆర్ గారిని కసంపుని పోల్చడం దేశద్రోహంతో సమానం అని కూడా తన తండ్రిని వెనకేసుకుంటూ మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇట్లా చాలా అంశాల మీద మాట్లాడుతుంటే బయట మీద చేసింది. ముఖ్యంగా కేసీఆర్ ని ఇక్కడి నుంచి లోపల ఉండడం కాదు, బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. హరీష్ రావుని మాత్రం భారీగానే టార్గెట్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అంశం రైట్ నరేందర్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.